ఈ మార్వెల్ యూనివర్స్ నీది, అల్లాడించు. స్పైడీ గాడు వస్తున్నాడంటే ఎవడో కూడా ఎదురు నిలబడకూడదు. హాయ్ గైస్, హలో గైస్, దిస్ ఇస్ యువర్ బడీ. నేను మీ సహోదరుని, నేను మీ ఫ్రెండ్ రా. అండ్ ఇప్పుడే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ అయితే చూసి వచ్చాను ఫ్రెండ్స్. సినిమా అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఏంట్రా ఇంత అంత హైప్డ్ మూవీ, నచ్చలేదా నీకు ఏంటి అంటే, ఓకే మూవీ అయితే చాలా హైప్ అయితే చాలా బిల్డ్ అయింది, అసలు ఓవర్ హైప్డ్ మూవీ. కానీ సినిమా అయితే బాగుంది. నార్మల్ హైప్తో వెళ్తే ఓకే బాగానే ఉంది అనిపిస్తుంది. టోటల్గా టీనేజర్స్ నుంచి కొంచెం అడల్ట్హుడ్కి వచ్చిన తర్వాత స్పైడర్ మ్యాన్ ఎలా ఉంటుందంటే కొంచెం అడల్ట్ బిహేవియర్ ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా మొత్తం. అండ్ సినిమా అయితే పర్లేదు, బాగానే ఉంది. కొంచెం ల్యాగ్గా అనిపిస్తుంది సినిమా, కానీ చూడొచ్చు, మార్వెల్ ఫ్యాన్స్ అయితే చూడొచ్చు. అండ్ ఇందులో ఒక ఇంపార్టెంట్ ఎక్స్‌మ్యాన్ క్యారెక్టర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు గైస్. సో ఆబ్వియస్గా మార్వెల్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా సినిమా చూస్తారు. అండ్ రిమైనింగ్ పీపుల్ చూడాలా వద్దా అంటే మీ ఇష్టం, చూడాలంటే చూడొచ్చు. అండ్ చూడకపోతే మిస్ అయ్యే ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అంత పెద్దగా ఏం లేవు, కానీ స్పైడర్ మ్యాన్ కోసం ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడొచ్చు గైస్. యాక్షన్ సీక్వెన్స్ అన్ని చాలా బాగుంటాయి, కానీ సినిమా ఊహించినంత అప్ టు మార్క్ అయితే లేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ ఓకే, వన్ టైం వాచబుల్ గైస్. నాకైతే నో వే హోమ్ అనేది కిర్రాగా నచ్చింది. అసలు నో వే హోమ్తో కంపేర్ కూడా చేయలేము నాకు తెలిసి. ఐ థింక్ ఐ కంపేర్ విత్ లైక్ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ టైప్ ఆఫ్, అంతే ఆ రేంజ్లోనే ఉంటుంది, కానీ అంతకు మించి అంత ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే గైస్, నన్ను తిట్టుకోకుండా ఇలా ఇచ్చినందుకు.